వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. నమస్కారం. డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులందరూ కూడా జయభీములు. ఓ 2 అంశాలు వెంకటకృష్ణ గారు. మొట్టమొదటి అంశం ఏంటంటే 1952లో భారతదేశంలో 82% ఓట్లు పోలేని అంట. నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి యొక్క రౌండ్ టేబుల్ మీటింగ్కి వెళ్తే ఓ పెద్ద అని చెప్పాడు. మళ్ళీ 2024లో ఆంధ్రప్రదేశ్లో 81.66% అత్యధికంగా పోలైంది. ఇది ఒక ప్రజాస్వామిక క్రతువుకి ఓటర్లు విరివిగా ఓట్లు పాల్గొనడానికి ఇదంతా ఒక ఆహ్వానించారు. ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రకటించింది 81.80. ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రకటించింది 81.86%. అది కూడా ఏంటంటే హౌస్ ఓటింగ్తో పాటు పోస్టల్ బ్యాలెట్తో సహా అధికారికంగా ప్రకటించింది. సరే, విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఏ ఎన్నికల్లోనైనా పోలింగ్ 2 అంశాల మీద నమోదవుతాయి. ఒకటి, అనుకూల అంశం ఉన్నప్పుడు ఒక విధంగా పోలవుతుంది, వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఒక విధంగా పోలవుతుంది. వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడే అత్యధికంగా ఓటర్లు పోల్ చేస్తారు. ఈ ప్రభుత్వం మనకొద్దు, ఇది దిగిపోవాల్సిందే, ఇది ఉంటే మనుగడ కష్టం, మనకి ఇబ్బంది, రాష్ట్రానికి ఇబ్బంది, ఈ ప్రభుత్వం దించాల్సింది అని అన్నప్పుడే అత్యధిక ఓట్లు పోలవుతాయి. నేను 2019 కూడా చెప్తున్నా. గతంలో ఇప్పుడు చాలా కాలంగా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ అడిగారు, ఆయన ఏదో రమ్మన్నారు, ఆయన నవరత్నాలు అన్నాడు, అమ్మఒడి అన్నాడు కాబట్టి ఓటేశారు అని అంటాం కంటే 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదాం, కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానిద్దాం అన్న దాంతోనే 77.86% పోలైంది. ఇప్పుడు 2.36% అధికంగా అయింది. ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటే పోలైంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓటే పోలయ్యింది. శిశిరం పోయే కాలం వచ్చింది, ఆకురాలే కాలం పోతుంది, పూలు పూసే వసంతకాలం వస్తుందని చూసి మేము భావిస్తున్నాం. కాకపోతే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఐపాక్ టీం దగ్గరికి వెళ్ళి మైకు పట్టుకొని 151+, 22+ అని చెప్పాడు. సాధారణంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మనం వింటున్నాం. ఆయన ఆది నుంచి కూడా 175 దగ్గర మొదలుపెట్టాడు, ఇంకా అదనంగా పక్క రాష్ట్రాలే కలుపుకోకుండా. నేనేం చెప్తానంటే, ఇప్పుడు రావణాది దుర్యోధనలో కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ శిబిరాలను ఉత్సాహపరచడం కోసం మనం గెలుస్తాం, మనమే గెలుస్తాం అని చెప్పేసనే చెప్తారు. ఇప్పుడు ఆయన చాలాసార్లు చెప్పారు కదా, సిద్ధమా అని. ఆ రేంజి నిలబడాలి. ఒక ప్రజాస్వామిక ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయింది. జయాపజయాలనేది బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి, అందరూ గౌరవించాల్సిన అంశం. ఈ రోజున ఇందాక మీరు ఒక చక్కని మాట అన్నారు, నేను కూడా అనుకుంటున్నా 125 బిలోనే ఎన్డీఏ కూటమి అని మేము అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలు కూడా చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. అంతే. నేను గతంలో కూడా ఎన్నోసార్లు డిబేట్ మనం మాట్లాడుకున్నాం. సార్ వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం అంత ఈజీగా తీసేయకూడదు సార్. ఏదైనా అని ఊదేస్తే ఎగిరిపోయే ఆకులాగా ఉండడు, ఆయన తోస్తే పెట్టకూడ కాదు. తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో చైతన్యం రావాలి, తీసుకురావాలి. ప్రతిపక్ష కూటమి, ఎన్డీఏ కూటమి ఆ దిశగా పనిచేయాలి, మేము కూడా పనిచేస్తున్నాం అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అంతకంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే వెంకటకృష్ణ గారు, రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడి జరుగుతున్నా కూడా మాట్లాడదాం. నెక్స్ట్ ఫేజ్ లో మాట్లాడదాం. ఎందుకంటే ఢిల్లీ సిఎస్ డీజీపీ గారు ఢిల్లీ వెళ్ళారు కదా, వాళ్ళు ఏం చెప్పారు నెక్స్ట్ ఫేజ్ లో మాట్లాడదాం. అది మాట్లాడే ముందు వెంకటరమణారెడ్డి గారు, నేను గ్రామీణ ప్రాంత కాదు, ఒక్క మాట నేను గ్రామీణ ప్రాంతాల్లో